నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ కలెక్టరేట్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అనగాని సత్యప్రసాద్. భూములు ఇచ్చిన నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని భరోసా. పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి. భీమవరం మున్సిపల్ సమీక్ష సమావేశంలో అధికారులకు ఎమ్మెల్యే అంజిబాబు ఆదేశాలు. జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలి. పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆర్థిక విధ్వంసానికి కారణమైన జగన్ ట్వీట్లు పెట్టడం విడ్డూరంగా ఉందన్న మంత్రి పయ్యావుల. వైసీపీ హయాంలో చేసిన అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సి వస్తుందని ఆగ్రహం. గతంలో ఎప్పుడు చూడని సంస్థలు ఇప్పుడు విశాఖ వైపు చూస్తున్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. విశాఖపట్నం ఇప్పుడు గొప్ప ఐటీ హబ్ అని చెప్పారు. నగరంలోని కలెక్టరేట్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. అంతకుముందు అధికారులతో వివిధ అంశాలపై ఆయన చర్చించారు. విశాఖ మెట్రో కోసం భూ సమీకరణ అంశంపై చర్చించామని, పంచగ్రామాల సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టామని, జీవో నంబర్ 296 సమస్యను నెలలో పరిష్కరిస్తామని అన్నారు. పదవిలో ఉన్నప్పుడు పనులు చేయలేని వారు ఇప్పుడు పనికి మాలిన కబుర్లు చెబుతున్నారని ధ్వజమెత్తారు. విశాఖ బీచ్ వెంబడి సిఆర్జెడ్ సమస్యలపైన దృష్టి సారించామని, తరతరాల నుంచి వచ్చిన భూ సమస్యలు పరిష్కరించి భూములు ఇచ్చిన నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. విశాఖపట్నం కలెక్టరేట్లో గౌరవ కలెక్టర్ గారు, జేసీ గారు, ఇతర హెచ్ఓడిస్ అందరితో కూడా పీజీఆర్ఎస్ తీసుకోవటం, ప్రజా సమస్యలపై పరిష్కారం ఇమ్మీడియట్గా అక్కడే చేసే విధానం అన్ని కూడా పర్యవేక్షించడం, అలాగే ఏది ఎప్పటి నుంచో విశాఖపట్నం ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచగ్రామాల ఇష్యూ అవ్వచ్చు, జియో నంబర్ 296 అవ్వచ్చు, వీటిపైన రివ్యూ కూడా పెట్టుకుని, ముఖ్యంగా ఏదైతే విశాఖపట్నానికి మెట్రో వస్తూ ఉందో దాని యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ పొజిషన్ పైన కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా పీజీఆర్ఎస్లో అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి సుపరిపాలన ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పీజీఆర్ఎస్ సిస్టమ్ని క్షేత్రస్థాయిలో పగడ్బందీగా అమలు చేయడం, వాళ్ళందరికీ కూడా స్పీకింగ్ నోట్ ఇవ్వడం. ముఖ్యంగా విశాఖపట్నం చూస్తే మనకి భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా సబ్జుడిస్ ఉంటే అది సివిల్ సార్ట్ ఆఫ్ కేసెస్ కాబట్టి వాళ్ళ గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ లేక వాళ్ళు ఈ తహసీల్దార్ గారి ఆఫీస్కి కానీ, ఆర్డీఓ గారి ఆఫీస్కి కానీ, జేసీ గారి ఆఫీస్కి కానీ తిరగ జరుగుతూ ఉంది. అవన్నీ కూడా క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఎక్కడైతే భూ కబ్జా లాంటివి ఉన్నాయో గత ప్రభుత్వం చేసినటువంటి, ఇక్కడ వచ్చి విజయనగరం కూడా కొన్ని వచ్చినాయి, దానిపైన గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ పెడుతుంది. ఎందుకంటే గత పాలకులు ఈ రాష్ట్రంలో నలుమూలల ఒట్టి విశాఖపట్నం కాదు, విశాఖపట్నం ఏదైతే పెద్ద కన్ను వేసి వేసిన సంగతులు మన అందరికీ కూడా తెలుసు. వాటిపైన కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ పూర్తిగా ఒక రిపోర్ట్ కూడా తయారు చేస్తూ ఉంది. అప్పుడు ప్రజలందరికీ కూడా న్యాయం చేయగలుగుతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏదైతే పంచగ్రామాల సమస్య ఉందో మీకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా డిస్కస్ చేసి వాళ్ళకి ఈక్వలెంట్ అమౌంట్ ల్యాండ్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఏదైతే స్ట్రక్చరల్ ఎన్యూమరేషన్ ఉందో అది పెండింగ్లో ఉంది కాబట్టి కొంచెం లేదు, అది కోర్టుకి ఇచ్చిన తర్వాత అందరికి కూడా మంచి జరగబోతా ఉంది. ఏదైతే పేదలు ఎప్పటి నుంచో అది కళ, ఈ పంచగ్రామాల యొక్క సొల్యూషన్ రావాలనేది అది త్వరలో రాబోతా ఉందని చెప్పి కూడా చాలా ఆనందంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా, అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అన్ని మూలలో కూడా సమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకనే తిరుపతిలో ఎలక్ట్రానిక్ సెంటర్స్ అవ్వచ్చు, మనకి బెంగళూరు నుంచి ఓరోకల్ మధ్యలో ఉన్నటువంటి సత్యసాయి జిల్లాన్ని కూడా ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ కానీ ఇట్లా అభివృద్ధి చెందుతూ ఉంది. ముఖ్యంగా విశాఖపట్నం ఐటీ హబ్ చేయాలని చెప్పేసి లోకేష్ గారు చాలా శ్రద్ధతో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి చూడడానికి కొన్ని సంస్థలు, టీసీఎస్ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, డేటా సెంటర్ అవ్వచ్చు, సత్వా లాంటి పెద్ద పెద్ద బిల్డర్స్ అంటే ఈరోజు తెలియనటువంటి మూర్ఖులు మాట్లాడుతున్నారు ఈ ప్రాంతంలో. ఏదో దారాదత్తం చేస్తూ ఉన్నారని. దారాదత్తం అంటే ప్రజల హితం కోసం, రాబోయే తరాల కోసం, రాబోయే యువతకి ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం భూములు ఇస్తుంది, కానీ ఎక్కడ కూడా వాళ్ళ దోచుకోవడం కాదు. ఈరోజు మేము పీజీఆర్ఎస్లో కూర్చుంటే
గత పరిపాలనకు దోచుకున్న ల్యాండ్ల గురించి వస్తూ ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా వారు ఈ మంచి పని చేశారు, ఈ ప్రభుత్వ భూమి దీనికి ఉపయోగపడిందని చెప్పి ఎక్కడ కూడా చెప్పేదానికి ఏది కూడా లేదు. గత 5 సంవత్సరాలు వాళ్ళు 1924లో పదవిలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఈ ప్రాంతానికి ఈరోజు చేస్తుంటే దాని మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ మనం నిన్న చూసిన పత్రికా సమావేశాలు వాళ్ళే. విశాఖపట్నం రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన ఐటీ కారిడార్గా హైదరాబాద్లో మనం ఈరోజు దిగితే ఎలాగైతే మనకి మ్యాన్హాటన్ గుర్తు వస్తుందో రింగ్ రోడ్ నుంచి మనం జూబ్లీస్ పోయే లోపల దానికంటే అత్యధిక స్థానంలో ఈ విశాఖపట్నం రాబోయే రోజుల్లో ఉండబోతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. భీమవరం పట్టణంలో అభివృద్ది పనులను వేగవంతం చేయాలని, కాలయాపన లేకుండా పనులను సకాలంలోనే పూర్తి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదని, ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లకు నిధులను అందించే బాధ్యత తమదని, ఒక పని చేయాలంటే 6 నెలలు లేక ఏడాది పడుతుందని, కాలయాపన లేకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అన్నారు. ప్రస్తుతం చేయాల్సిన 81 పనులను కూడా పూర్తి చేయాలని, చాలా చోట్ల మంచినీటి సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయని, శివారు ప్రాంతాలకు కూడా నీటిని అందించాలని అన్నారు. రెవెన్యూ లోటు లేకుండా చూడాలని, అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని అన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే 24 గంటల్లోగా సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. భీమవరం పట్టణంలో టౌన్ ప్లానింగ్ లో అవినీతి పెరిగిపోయిందని, పద్ధతి మార్చుకోకపోతే ఏసీబీ చేతికి చిక్కుకుంటారని, ఇదే కొనసాగితే తానే మిమ్మల్ని పట్టించాల్సి వస్తుందని పద్ధతి మార్చుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రతి విషయానికి లంచం అడుగుతున్నారని, ఉద్యోగాలు చేసేది దేనికోసం, లంచాల కోసమా అని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో ఒక వర్క్ మొదలు పెడితే 6 నెలలకు కూడా అది పని పూర్తి అవ్వని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు చేయించే వర్క్ పేమెంట్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? మనం ముందులాగా ఇక్కడ పేమెంట్ కాదు సార్, అది కూడా నిధి పాటు అవుతుంది, అది అవ్వట్లేదు సార్, పేమెంట్ అవ్వట్లేదు. వెంటనే పేమెంట్ ఇచ్చే ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తాను సార్. కాంట్రాక్టర్ కూడా చెప్పండి, ఈ గవర్నమెంట్ లో చేసిన వర్క్ కి పేమెంట్ ఖచ్చితంగా ఇచ్చేస్తాం. ఏ సిస్టమ్ లో పనిచేస్తుంది, ఎలా చేస్తుంది అనేది ఇంకా చెప్పలేదు. ఈ కొత్త వర్కులు మన గవర్నమెంట్ చేసే వర్కులు అందరికీ పేమెంట్ ఇచ్చేస్తాం. పేమెంట్ అది డౌట్ లేదు, కాకపోతే అడ్జస్ట్మెంట్ కోసం కొంచెం టైం పడుతుంది తప్పితే పేమెంట్ ఇబ్బంది లేదు. మీరు స్పీడ్గా వర్క్ చేయించండి, చేస్తారు. ఏ వర్క్ చేసినా కనీసం 6 నెలలు 8 నెలలు సంవత్సరం పడుతుంది. ఇది నెలలో చేసే వర్క్ కూడా కనీసం 3 months లో ఆ పని పూర్తి ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు చేయడానికి వాళ్ళు చెప్పే ఇబ్బంది ఏంటంటే, మేము గతంలో కొన్ని వర్కులు చేసాం, మాకు పేమెంట్ రావడం లేదు, ఆ పేమెంట్ పాత పేమెంట్ సరిలేదు, ఇప్పుడు కొత్తగా వర్క్ మొదలైన తర్వాత కూడా మీకు పేమెంట్ ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు మా దగ్గర తీసుకురావడం జరిగింది. వాళ్ళకి పేమెంట్ ఎలా ఇవ్వాలి ఏంటి, నేను వాళ్ళకి కాంట్రాక్టులు అందరికీ కొంతమంది వచ్చినట్టున్నారు. కొంత మొబిలైజేషన్ అడ్వాన్స్ నేను ఇస్తాను, మీరు పని చేయండి, పని చేసిన తర్వాత బిల్లు వచ్చే ఏర్పాటు చేయడానికి నేను ఆలోచన చేస్తాను. మీరు ఎంతమంది పని చేస్తున్నారు, ఎవరికి మొబిలైజేషన్ అడ్వాన్స్ కావాలి చెప్పండి, నేను అరేంజ్ చేస్తాను. ఇప్పుడు చేసి ఈ గవర్నమెంట్ లో చేసిన పనికి పేమెంట్ ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు, మీరు డౌట్ పడక్కర్లేదు. ఈ అడ్జస్ట్మెంట్ లో కొంచెం ఆలస్యం అవుతుంది తప్పితే మీకు పేమెంట్ ఇబ్బంది లేదు. పాత గవర్నమెంట్ లో చేసిన వర్క్కి బిల్లు ఏమవుతాయి అంటే నేను చెప్పలేను, కానీ కొంతమంది కాంట్రాక్టులు కనీసం మొబిలైజేషన్ కూడా మా దగ్గర డబ్బులు లేవండి, పని చేయలేమంటే నా దృష్టికి తీసుకురండి, నేను వాళ్ళకి ఏర్పాటు చేసి మీకు సపోర్ట్ చేస్తాను, మీరు ఇంటెంట్ లో వర్క్ చేశారు చెప్పండి. 10 lakhs లోపు బిల్స్ వచ్చినాయి కదా? వచ్చినాయి, మాకు లేవు సార్. 10 lakhs లోపు లేవండి, పై ఉన్నాయండి. మాకు 50 lakhs చిన్న కాంట్రాక్ట్ అండి, మాకు పెద్ద అమౌంట్. అది 2 వర్కులు పెండింగ్ అండి. కన్నూరు రాము గారు ఇంటే డ్రైన్ ఒకటి అంటే కాలువకు 35 ఒకటి అండి. చేద్దామంటే ఒక పేమెంట్ పడితే చేద్దామని చెప్తున్నాను. మీకు పేమెంట్ వచ్చి ఏర్పాటు చేస్తాం. ఒకవేళ మీకు ఏమైనా ఎఫ్ఐ ఇబ్బంది ఉంటే మొబిలైజేషన్ కూడా నేను ఏర్పాటు చేస్తాను. భయపడవలసిన పని లేదు, మీరు నయా పైసలతో సహా మీ బిల్స్ పేమెంట్ వచ్చి ఏర్పాటు చేయడానికి నేను ఆలోచన చేస్తాను. టౌన్ ప్లానింగ్ అధ్వానంగా ఉంది, హైయెస్ట్ కరప్షన్. ఎవరు కూడా నార్మ్స్ ఉపయోగించుకోకుండా కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళ దగ్గర మీరు డబ్బులు బాగా డిమాండ్ చేయటం, ఈ విధానం మారకపోతే
పెట్టకపోతే మీరు వెళ్ళిపోతారు. చాలా కమిషనర్ గారు చాలా బ్యాడ్గా ఉంది. టౌన్ ప్లానింగ్ అనేది విపరీతమైన కరప్షన్తో చాలా ఎక్కువగా ఉంది. దీని మీద మీరు విధానం మార్చుకోవాలి. మీరు విధానం మార్చుకోకపోతే ఎమ్మెల్యే గారు మంచివాడు ఏమి అంటున్నారు అనుకుంటున్నారేమో. మీకు వెనకాలే ఉంది సిబిఐ, నిర్దాక్షిణ్యంగా సిబిఐకి పట్టించేస్తాం. ఇంకెప్పుడు కూడా పద్ధతి మార్చుకోండి. ఒక ఇల్లు కట్టడం అంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఇల్లు కట్టుకుని యజమాని ఎన్నో తిప్పలు పడితే బ్యాంకు లోన్ పెట్టుకుని నానా తిప్పలు పడి కట్టుకుంటే వాళ్ళ దగ్గర మీరు అలా అయితే సంతోషం ఇస్తే తీసుకోవచ్చు, అది వేరే విషయం. డిమాండ్ చేయడం ఏంటంటే లక్షల డిమాండా ఏంటది, ఎక్కడికి వెళ్తున్నామా? దాని మీద మీరు కమిషనర్ సీరియస్ తీసుకోకపోతే అసలు ఎవరు ఇల్లు కట్టుకోలేదు. అతను కట్టుకున్నది పని కొట్టేస్తారు. అది కొట్టక ముందే మనం జాగ్రత్త పడినట్లయితే అతనికి మేలు జరిగితే మనకి ప్రభుత్వానికి మున్సిపాలిటీకి ఉపయోగం ఉంటుంది. మీరు విధానం మార్చుకోండి. నేను మీటింగ్లు చెప్తున్నా, మీరేం అనుకోక్కర్లేదు. కంప్లీట్ విధానం మార్చుకోవాలి. టౌన్ ప్లాన్ విధానం మార్చుకోకపోతే మీ మీద తీవ్రమైన చర్యలు. బాగులేదు. మాకు వచ్చే కంప్లైంట్స్ ఇన్ని అన్నీ కాదు. ఒక రూమ్ వేసుకున్న అతనికి 40,000 డిమాండ్ చేశారు. ఒక రూమ్ అతను వేసుకుంది. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏంటిది? నేను మీ ఉద్యోగాలు చేసి దేనికోసం? లంచాల కోసమా? ఈ విధానం రెక్టిఫై చేసుకోకపోతే మీకు పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది. తర్వాత నేను చేయగలిగేది మీరు చేయగలిగేది ఏమన్నా గాలిలో ఉంటారు మీ ఉద్యోగాలు. అది ఆలోచించుకుని పనిచేయండి. మీ రిపోర్ట్ అసలు ఏమీ బాగోలేదు. సిస్టమ్ మార్చుకోకపోతే మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఏం చేయాలి? దేనికి వచ్చారు? మీరు ఉద్యోగం దేనికి చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ మీకు ఉద్యోగం దేనికి ఇచ్చింది? ఉద్యోగం చేయడానికి లంచాలు తీసుకుంటారు. డోర్ కలెక్షన్ ఎందుకు పెట్టట్లేదు? డోర్ టు డోర్ 10% జరుగుతుంది సార్. 10% జరగట్లేదు. ఒక అక్కడక్కడ ల్యాబ్స్ ఉన్నాయి సార్. సన్న అక్కడ పాన్ కార్డు ఉన్నాయి సార్. అవి కూడా ఐడెంటిఫై చేసాము. 100% తడి చెత్త పొడి చెత్త 2 కప్పులు ఇచ్చి అది డోర్ టు డోర్ కలెక్షన్ పెట్టినట్లయితే శానిటేషన్ శుభ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. మొన్న పేపర్లో చూసాను, ఎక్కడో ఒక వీధి మొత్తం శానిటరీ వ్యాన్ వస్తుందంటే లేడీస్ అందరూ టబ్బులు పట్టుకుని నించుని ఉన్నారు. కొంతమంది లైన్లో నించుని ఉన్నారు. అవి ఎంత కలెక్ట్ చేసి పెట్టారు. రోడ్డు మీద చెత్త పోగు పెట్టకూడదు అనే ఆలోచన మనకి రావాలి. ఇప్పుడు డైలీ మార్కెట్ ఉంది. ఆ చెత్త రోడ్డు మీద పెద్ద కుప్పకెళ్ళి పెడుతున్నారు. ఆ డైలీ మార్కెట్లో ఫిష్ అమ్ముకునేవాళ్ళు, కోల్డ్ అమ్ముకునేవాళ్ళు వాళ్ళ చెత్త వాళ్ళు డబ్బాల్లో కలెక్ట్ చేసి ఉంచుకోవాలి. పట్టుకొచ్చి రోడ్డు మీద పోయింటారు. అదంతా కూడా రోడ్డు మీద పోతున్నారు. వేస్ట్ పెట్టుకోవడానికి టబ్బు కంపల్సరీగా ఉండాలి. ఆ వేస్ట్ ఆ డబ్బాలోనే వేయాలి. రోడ్డు మీద పట్టుకొచ్చి ఇవ్వకూడదు. మన మున్సిపాలిటీ వెహికల్ వచ్చినప్పుడు, చెత్త బండి వచ్చినప్పుడు దానికి అందించాలి అని రూల్ ఖచ్చితంగా పెట్టండి. అది రెస్ట్ హౌస్ రోడ్లో కానీ ఇక్కడ మెయిన్ సెంటర్లో కానీ కుక్కల ఆపరేషన్ చేస్తే దాని తర్వాత జనరేషన్ తగ్గిపోద్ది అనుకోవడం ఎన్నెంటి కంటే కూడా మన భీమవరం పట్టణంలోని కుక్కల్ని పట్టుకుని ఫారెస్ట్ ఏరియాలు పట్టి వదిలేసే ఏర్పాటు ఏమైనా చేయగలుగుతారా? చేయించండి. అది ఎట్లా ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. మనం ఒక ఆయన అయితే కాలు కలిసి పడిపోతే వెనకాల బ్యాక్ అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందే పట్టణాల్లో మన భీమవరం ముందు ఉంటాయి. దీనికి కారణం ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారవటం, ఒక ఆటో హబ్గా తయారవటం, ఒక మెడికల్ హబ్గా తయారవటం, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర గ్రామాల నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడేవాళ్ళు ఎక్కువ మంది అవటం వల్ల మన భీమవరం పట్టణం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న పట్టణానికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లయితే మరింత అభివృద్ధి చెందుతుంది. నాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే మున్సిపాలిటీలో అవినీతి ఎక్కువగా జరుగుతుంది అని. దానివల్ల అభివృద్ధి ఆగిపోతుంది. అభివృద్ధి చెందాలి అంటే ఒక టీపీఓ గారి దగ్గరికి ఒక ప్లాన్ కోసం వెళ్తే వెంటనే అతను ప్లాన్ ఇచ్చి వాళ్ళని ఏమి ఆశించుకోకుండా పంపించినట్లయితే అతను వెళ్ళి సంతోషంగా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. ఆ ప్లాన్ ఇవ్వడానికి 20 సార్లు తిప్పి దాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని డిమాండ్ చేస్తే ఆ ఇల్లు కట్టుకునేవాడు నిరాశ చెందుతాడు. అలా నిరాశ చెందకోకుండా మా
భీమవరం మున్సిపాలిటీలో ఏ పనైనా 10 నిమిషాల్లో చేసి పెడతారు అనే పేరు తీసుకురావాలి. అలా తీసుకొచ్చినట్లయితే మన భీమవరం పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. నాకు తెలిసైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంత పీస్ఫుల్ పట్టణం ఎక్కడా లేదు. చక్కని పట్టణం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే అధికారులు గౌరవిస్తారు, ఆదరిస్తారు. అది దృష్టిలో పెట్టుకుని మీరు పనిచేయండి. ఇంత గౌరవం ఆదరణ రాష్ట్రంలో ఎక్కడా ఉండదు. నేను నిజామాబాద్లో వర్క్ చేశాను, నిజామాబాద్ తెలంగాణ. కరెంటు వర్తమానం ఎక్కువసార్లు ఆగిపోయింది. ఆ ఏఈ నేను తీసుకొచ్చి నడి రోడ్డు మీద కట్టేసి తమాషా చేస్తున్నాం ఏంటని అడుగుతున్నారు పబ్లిక్. ఒక ఏఈని, ఒక అధికారిని నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఆ కరెంటు పోలు కట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు కరెంట్ తీసేస్తున్నావు, తమాషా చేస్తున్నావు పబ్లిక్ అని నేను అడిగాను. నేను కళ్ళలో చూశాను ఆ విషయం. మరి ఇక్కడ అలా కాదు. ప్రతి అధికారిని గౌరవిస్తాం, ఆదరిస్తాం, ప్రేమలో చూస్తాం. మీరు దాన్ని ఉపయోగించుకోండి. మీరు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఎవరిని మనసు నొప్పించకండి. అడిగిన వెంటనే పని చేసి పంపించండి. ప్రతిరోజు కమిషనర్ గారికి కంప్లైంట్స్ వస్తాయి. కంప్లైంట్ వచ్చిన వెంటనే ఆయన నోట్ చేసుకుని ఆ కంప్లైంట్ ని చెప్పిన మరుసటి రోజు కల్లా కంప్లీట్ చేసే విధంగా. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టివితాజ్